హై స్టూడెంట్స్, మేము ఈ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం రేపు ఏప్రిల్ అటెంప్ట్కి జేఈమెయిన్ రాస్తున్నారు కదా, అందులో టాప్ 50 టాపిక్స్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 11th అండ్ 12th మనకు వచ్చేటువంటి మొత్తం సిలబస్లో 50 టాపిక్స్ హై వెయిటేజ్ ఉండేటువంటి 50 టాపిక్స్ ఈ 15 రోజుల్లో మనం ఎట్లా ప్లాన్ చేసి ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ని మనం ఏ చాప్టర్ నుంచి పిక్ చేసుకుని తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనేది ఈ వీడియో. గ్యారంటీగా 99% వస్తాయి ఈ టాపిక్స్ కనుక మీరు చేస్తే. ఓన్లీ 50 టాపిక్స్ బోత్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తంలో కేవలం 50 టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు 99% గ్యారంటీ వస్తుంది. అవేంటనేది ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఈ వీడియో మనది మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి. రైట్, ఒకసారి చూడండి. మన ఫస్ట్ ఇయర్లో కనుక వెళ్తే, ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ చూస్తున్నాం. ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఓకేనా? మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్. ఇందులో మెయిన్ మనకి డైమెన్షన్ అనాలిసిస్ అని దీని మీద ఎక్కువ ఇస్తున్నాడు. అట్లాగే పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవద్దు, వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజెస్ సంబంధించి ఎక్కువగా కన్క్లూడ్ చేయాలంటే డైమెన్షన్. నేను ఇంకా అది మార్క్ చేసాను డైమెన్షన్ అనాలిసిస్ అని, దాని మీద ఎక్కువ ఇస్తున్నారు, ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్కి వచ్చాం. ఇందులో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ఎడియాబాటిక్ ప్రాసెస్ ఎందుకు, అందులో మెయిన్ ఎడియాబాటిక్ ప్రాసెస్ మీద ఇస్తున్నారు, ఓకేనా? టాప్ 3 టాపిక్స్ అందులో కూడా ఈ చాప్టర్లో ఫస్ట్ ఏదంటే ఎడియాబాటిక్ ప్రాసెస్. అట్లా కైండిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లోకి వెళ్తే స్పీడ్ ఆఫ్ గ్యాస్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఓకేనా? అదేవిధంగా స్పెసిఫిక్ ఈ టాపిక్స్ ఎక్కువ చూడాలి. గ్రావిటేషన్లోకి వెళ్తే యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ హైట్ అండ్ డెప్త్, అంటే ఎత్తుకెళ్ళే కొద్దీ డెప్త్కి వెళ్ళే కొద్దీ గ్రావిటీ ఎట్లా వేరీ అవుతుంది అనేది వాటి మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇందులో ఇంకా లా ఆఫ్ గ్రావిటేషన్, అట్లాగే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ చాప్టర్లో మీరు గ్రావిటేషన్లో చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. మేజర్ టాపిక్ వచ్చేసి యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ, హైట్ అండ్ డెప్త్ అనేది ఎక్కువగా ఇస్తున్నాడు. తర్వాత మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్కి వస్తే మీకు ఇందులో మనకి విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్, ఓకేనమ్మా, అట్లాగే హైడ్రోడైనమిక్స్, ఎఫ్లెక్స్ ఆఫ్ లిక్విడ్, వీటికి సంబంధించి ఎక్కువగా ఇస్తున్నాడు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. అట్లాగే రొటేషన్ మోషన్ కనుక తీసుకుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీద ఎక్కువ ఇస్తున్నాడు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి రిజిడ్ బాడీస్. అట్లాగే నెక్స్ట్ దీంట్లోనే టార్క్ అండ్ రొటేషనల్ కైనమాటిక్స్, అట్లాగే యాంగులర్ మూమెంటం అండ్ యాంగులర్ ఇంపల్స్, ఓకేనా? ఈ ఎక్కువగా చూడాలి దీంట్లో రొటేషనల్ మోషన్లో. అట్లాగే సెంటర్ ఆఫ్ మాస్, కొలిజన్స్, వీటికి రిలవెంట్గా మూమెంటం, కొలిజన్, ఈ టాపిక్స్ ఎక్కువ చూడాలి, ఓకేనా? అట్లాగే నెక్స్ట్ చాప్టర్స్లోకి వెళ్తే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, టాప్ 50లో మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్ ఏంటనే చూద్దాం. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో యంగ్స్ మోడల్స్ మీద ఎక్కువ ఇస్తున్నాడు ఈ చాప్టర్లో, ఓకేనా? అట్లాగే బ్రేకింగ్ స్ట్రెస్ చూడాలి, ఎక్కువగా యంగ్స్ మోడలస్, రైట్? నెక్స్ట్ అంటే ఇవి చాప్టర్ మొత్తం చోట్ల మనం ఆ చాప్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, అవి ఫస్ట్ ఇయర్ వరకు. అట్లాగే మనకి సెకండ్ ఇయర్ క్లాస్ 12లో కనుక వస్తే ఇందులో మనం డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్లో మ్యాటర్ వేవ్స్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డి బ్రోగ్లీ రిలేషన్, ఇవి ఎక్కువ చూడాలి. ఎక్కువగా ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, డి బ్రోగ్లీ రిలేషన్ మీద ఇస్తున్నాడు, మార్క్ చేసి జాగ్రత్తగా చూడాలి. ఈ టాప్ 50లో ఇంకా టాప్ టాపిక్స్ ఉంటాయి. అట్లాగే అటామిక్ ఫిజిక్స్లోకి వచ్చేసరికి మీకు బోర్స్ అటామిక్ మోడల్, ఓకేనా? అటామిక్ స్పెక్ట్రమ్,
లైమన్ బామర్ రియాక్షన్ ఉన్నాయి కదా స్పెక్ట్రమ్, వాటికి రిలవెంట్గా ఇస్తున్నారు. అట్లాగే న్యూక్లియర్ ఫిజిక్స్లోకి వస్తే ఎక్కువగా బైండింగ్ ఎనర్జీ మీద ఇస్తున్నాడు, అట్లాగే న్యూక్లియర్ ఎనర్జీ చూడాలి. సెమీ కండక్టర్లోకి వెళ్తే ఎక్కువగా లాజిక్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, మ్యాన్ గేట్ ఇవన్నీ కదా, ఆ గేట్స్ మీద సర్క్యూట్ ప్రాబ్లం ఇస్తాడు. నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తున్నాను, సర్క్యూట్ ప్రాబ్లమ్స్ మీద వీడియోస్ చేస్తున్నాను. అట్లాగే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, హై వెయిటేజ్ చాప్టర్స్ నుంచి ఈ తక్కువ టైంలో మనం చేయగలిగిన వీడియోస్ చేస్తాం. మీకు ఏ వీడియోస్, ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ఓకేనా? వాటికి సంబంధించిన వీడియోస్ నా నెక్స్ట్ వీడియోస్ అయితే రాయి. అలాగే నెక్స్ట్ డయోడ్స్ మీద చూడాలని. తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈఎం వేవ్స్ అంటాం కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఓకేనా? అట్లాగే రే ఆప్టిక్స్. ఒక్క నిమిషం పైకొద్దాము. ఇప్పుడు చూస్తున్నాం మనం సెకండ్ ఇయర్ టాపిక్స్ చూస్తున్నాము. ఏ చాప్టర్లో ఏ టాపిక్స్ మనకి హై వెయిటేజ్ ఉన్నట్టు అంటే టాపిక్స్, రే ఆప్టిక్స్. ఇది మొన్న జనవరి సెషన్లో 2025లో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు చాప్టర్ రే ఆప్టిక్స్, అందుకని ఒకసారి జాగ్రత్త. ఇందులో మెయిన్ వైడిఎస్సి అంటాము, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఇది మెయిన్, ఓకేనా? దీని మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇస్తారు వైడిఎస్సి. 10th వీటి మీద కూడా ఒక వీడియో చేస్తాను, న్యూమరికల్స్ మీద, అదేవిధంగా కాన్సెప్ట్స్ మీద. ఇందులో మెయిన్ మనం ఇంకా చూడాల్సింది ఏంటంటే వైడిఎస్సి కాకుండా డిస్పర్షన్ ఆఫ్ లైట్, మిర్రర్ ఫార్ములా, ఓకేనా? రిఫ్లెక్షన్ ఇన్ స్పెరికల్ మిర్రర్, క్రిటికల్ యాంగిల్, total internal reflection TIR, refraction of light from plane surface, lens formula, curved surface, అట్లాగే ప్రిజమ్కి సంబంధించి, పోలరైజేషన్ ఆఫ్ లైట్కి సంబంధించి. ఇక్కడ ఏం లేదు, లెన్స్ ఫార్ములా, మిర్రర్ ఫార్ములా, క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అట్లాగే పోలరైజేషన్ ఆఫ్ లైట్, ఇవి ఎక్స్ట్రా చూడాలి. మెయిన్ వైడిఎస్సి నాకు తెలిసి రేపు కూడా ఏప్రిల్ సెషన్లో కూడా వైడిఎస్సి మీద తప్పకుండా ఒక క్వశ్చన్ ఉంటుంది, రైట్? ఓకేనా? ఇక్కడ మనకి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, పోలరైజేషన్ ఆఫ్ లైట్ వచ్చేసి వేవ్ ఆప్టిక్స్, రెండు కలిపి ఆప్టిక్స్. మనకి ఆప్టిక్స్లో ఈ లెన్స్, మిర్రరు, క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ప్రిజము ఇంతవరకు వస్తాయి. అట్లాగే వేవ్ ఆప్టిక్స్లోకి వచ్చేసరికి ఇక్కడ నుంచి యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, పోలరైజేషన్ ఆఫ్ లైట్, ఎక్కువగా వైడిఎస్సి మీద ఇస్తున్నాడు. ఆప్టిక్స్ మొత్తం మీద వైడిఎస్సి, ఓకేనా? అది వేవ్ ఆప్టిక్స్లో వస్తుంది, ఓకేనా? అట్లాగే రే ఆప్టిక్స్లో అయితే లెన్స్ కానీ, మిర్రర్ ఫార్ములా కానీ, క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ప్రిజమ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నది. మొన్న జనవరి సెషన్లో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, అవి ఎక్కువ చూడండి. తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీకి వస్తే మెయిన్ మనకు వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్, అంటే సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, విట్స్ బ్రిడ్జ్ కనెక్ట్ చేయడం అని, ఓకేనా? పొటెన్షియోమీటర్ రిలవెంట్గా ఉంది, వీటి మీద ఎక్కువగా ఇస్తున్నాడు. అలాగే ఎలక్ట్రిక్ పవర్ మీద ఇస్తున్నాడు, ఎలక్ట్రిక్ పవర్. ఇంకా మీరు ఇందులో చూడాల్సింది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ చూడాలి కరెంట్ ఎలక్ట్రిసిటీలో. అట్లా కెపాసిటెన్స్కి వస్తే గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్, అంటే నంబర్ ఆఫ్ కెపాసిటర్స్ని సిరీస్లో కలపడం కానీ, ప్యారలల్లో కలపడం కానీ, లేదా రెండింటి మీద ప్రాబ్లం అవుతుంది కానీ ఇట్లా చేస్తున్నాము. చాలా ఈజీగా ఉంటుంది సర్క్యూట్ ప్రాబ్లమ్స్, దీని మీద కూడా ఒక వీడియో చేస్తున్నాము. అట్లాగే కెపాసిటర్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి కెపాసిటర్లో, ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించి గాస్ల మీద ఎక్కువ ఇస్తున్నాడమ్మా, ఓకేనా? ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించి గాస్ల మీద రీసెంట్ 3-4 years నుంచి ఫ్రీక్వెంట్గా ఓబిట్ ఉంటుంది, చూడాలి. అట్లాగే ఇంకా ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ ఛార్జ్, కులమ్స్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, వీటి మీద కాన్సెప్ట్స్, ఫార్ములే, న్యూమరికల్స్ చూడాలి, రైట్? నేనేం చేస్తున్నానంటే షార్ట్ నోట్స్, ఫార్ములే విత్ కాన్సెప్ట్తో చాప్టర్ వైజ్ సిరీస్ లాగా వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. అవి మీకు జేఈ మెయిన్ కానీ ఎంసెట్ నీట్కి కూడా ఉపయోగపడతాయి.
ముఖ్యంగా ఈ జేఎంఐకి మీకు తక్కువ టైంలో ఫార్ములాస్ మొత్తం రివైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోస్ చేద్దాం అవి. తర్వాత మ్యాజిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్, మ్యాజిక్ ఫీల్డ్, మోషన్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ ఇన్ మ్యాజిక్ ఫీల్డ్, అట్లాగే ఫోర్స్ అండ్ టార్క్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇవి. తర్వాత మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్, ఎంసీజీ అంటాం కదా, మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్. దీనికి సంబంధించి అమ్మీటర్గా ఎట్లా కన్వర్ట్ చేస్తాం, ఓల్డ్ మీటర్గా ఎట్లా కన్వర్ట్ చేస్తాం. రైట్, ఈజీగానే ఉంటాయి. వాటి మీద కాన్సెప్ట్స్ ఫార్ములా నేర్చుకుని న్యూమరికల్స్ చేయాల్సి లేదు. మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్. రైట్, ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ మీకు ఈ మొత్తం ఇచ్చి కేవలం 50 టాపిక్సే ఉంటాయి మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తంలో. ఈ 50లో కూడా ఏదైతే నేను హైలైటర్తో మార్క్ చేశానో ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్. అవి కొంచెం జాగ్రత్తగా ఫస్ట్ చేయండి. ఓకేనా, ఈ ప్లానింగ్ కూడా ఇద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇదేంటంటే జస్ట్ మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఐ మీన్ క్లాస్ 11 అండ్ క్లాస్ 12లో హై వెయిటేజీ టాపిక్స్, ఏ చాప్టర్లో ఏ టాపిక్స్ ఎక్కువగా ఇచ్చాడు ఇప్పటి వరకు, రేపు ఏప్రిల్ సెషన్లో కూడా ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఇంతవరకు చేసిన మనకి ఫిజిక్స్లో ఖచ్చితంగా 99% వస్తుందని. ఓకేనా, నా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మొన్న జనవరి సెషన్లో ఏ సెషన్లో ఎట్లా ఇచ్చాడు ఫిజిక్స్లో, ఎన్ని మార్క్స్ వస్తే 99% వచ్చింది, నెక్స్ట్ పర్సంటైల్ రావాలంటే ఎన్ని మార్క్స్ వస్తే వచ్చింది. ఓకేనా, అట్లా రేపు ఏప్రిల్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి 99%, 98% రావడానికి పాసిబిలిటీ ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఇట్లా వాల్యుబుల్ వీడియోస్, ఇన్ఫర్మేషన్తో ఉండేటువంటి వీడియోస్ మీకు అందాలంటే నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఆల్ ద బెస్ట్.